శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో బుధుడు శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతోంది. ద్వితీయ స్థానంలో రవి ప్లస్ గురుడు, అంటే గురుడు అస్తంగతుడై ఉన్నాడు. అలాగే షష్ఠస్థానంలో కేతు ఉంది, లాభంలో శనీశ్వరుడు, అదేవిధంగా వ్యయమును ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు రాహు ఇవి రెండు కలిసి ఉన్నాయి. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు డెఫినెట్గా బుధుడు అన్నవాడు ఒక మేధస్సుతో ఆలోచించి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది. ఒక 15 to 20% హైక్స్తో కొన్ని ఉద్యోగాలు వస్తే దాన్ని ఆచితూచి జాగ్రత్త ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అది కొంత బెనిఫిషియల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే పూర్వం ఎప్పుడో మీరు అప్లై చేసింది ఇప్పుడు రిప్లై రావచ్చు అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఆర్థిక బలం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అదే వ్యాపారస్తులు ఉన్నారంటే వ్యాపారంలో కూడా కొంచెం కొత్త ఆలోచనతో, కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్తో ఏదైనా ప్లాన్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవడానికి ఉంటుంది. పార్ట్నర్షిప్లో కూడా కొంత డెవలప్మెంట్ కనబడే అవకాశం కనబడుతుంది. ఏమాత్రం భయపడక లేదు. అలాగే శుభమైన కార్యక్రమాలు చేయడానికి కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. దానికి కావాల్సిన మాటలు అనుకోవడం ఇవన్నీ కూడా చేసే అవకాశం అయితే 15 రోజులు బాగానే కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరంభించవచ్చు, పనులు మొదలుపెట్టచ్చు. గురుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి భయపడకలేదు. చక్కగా అన్ని అనుకూలంగా జరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులకైతే డెఫినెట్గా ఈ సమయం మంచి సమయం చెప్పచ్చు. అలాగే మనం ముందుకు వెళ్తుంటే భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటి వాటి ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేయడానికి అవకాశం కనబడుతుంది. ఇది మంచి తరుణం. ఈ 15 రోజులు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి. అడ్వాన్స్ ఇవ్వచ్చు, బుకింగ్స్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్త సినీ ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రీకారం చుడుతున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేసే వాళ్ళకి మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగనే మీకు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, ఆరోగ్య విషయం మనం ఆలోచించేటప్పుడు 6వ స్థలంలో ఉన్న కేతు యొక్క ప్రభావం అయితే కొంతవరకు కనిపిస్తుంది తప్ప వేరే ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు గణపతి మంత్రాన్ని సాధన చేయండి. గణపతి గరికి పూజ చేసుకుంటూ వెళ్ళండి. గరికతో స్వామివారికి పూజ చేయడం, అది ప్రసాదంగా తీసుకోవడం, ఆ విధంగా చేయడం వల్ల చిరకాలంగా, చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు, కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో బయటపడ్డాము. భూమిలో ఉన్న ఇబ్బంది పడిన, వ్యాపారంలో ఇబ్బంది పడిన, ఒక లీగల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతవరకు బలహీనపడ్డాము. ఈ రకంగా జరిగి మీకు యోగాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి గణపతికి గరికతో పూజ చేయండి. కరెక్ట్గా ఈ 15 రోజులు చక్కగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.